అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఎంఎస్ సుబ్బలక్ష్మి ప్రతిభా పాటవాల్ని గుర్తిస్తూ ప్రభుత్వం వారు పద్మభూషణ్ అవార్డునివ్వడం, అలాగే ఆవిడ యొక్క పురస్కారాల జాబితాలోకి సంగీత నాటక పురస్కారం కూడా చేరడం. ఆ రోజుల్లో ఒకనాడు ఆవిడలోని కాంగ్రెస్ సభల కోసమే విచ్చేసిన అప్పటి ప్రధానమంత్రి అయిన శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు సడన్గా సదాశివం వాళ్ళ ఇంటికి రావడం, సదాశివాన్ని ఎంఎస్ సుబ్బలక్ష్మిని ఆశ్చర్యానందాలకు గురి చేయడం చూసాం. ఎప్పటినుంచో అనారోగ్యంతో బాధపడుతున్న సదాశివం ప్రాణస్నేహితుడైన కృష్ణమూర్తి కాలం చేయడం కూడా విన్నాం. అదే రోజుల్లో రాధకి సంబంధాలు వెతుకుతున్న సదాశివం ఎంతకీ సంబంధాలు కుదరకపోవడం వల్ల దిగులు చెందడం. అప్పుడే ఆ సమయంలోనే సుబ్బలక్ష్మికి కూడా టైఫాయిడ్ వచ్చి ఒళ్ళు కాలిపోతూ ఎంతకీ గుణం కనిపించక కాలు కింద పెట్టలేని స్థితిలో మంచాన పడి ఉన్న సుబ్బలక్ష్మిని చూసి కూడా ఎంతో బాధపడటం. వీరిద్దరినీ కూడా సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యంగారు వారు కంచి పరమాచార్యుల దగ్గరికి తీసుకెళ్తానని చెప్పడం. అలాగే తీసుకెళ్లారు. కంచి పరమాచార్యుల దర్శనం చేసుకున్నారు. పరమాచార్యులు వారు తన సహాయకుడికి చెవిలో ఏదో చెప్పగా ఆ సహాయకుడు సదాశివాన్ని సుబ్బలక్ష్మిని అక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళి కంచి పరమాచార్యులు వారు ఏం చెప్పారో సదాశివం చెవిలో చెప్పాడు. సదాశివం వెంటనే భార్య అయిన ఎంఎస్ సుబ్బలక్ష్మిని తీసుకుని తన విడిది గృహానికి వెళ్ళిపోయాడు. కథ ఇంతవరకు విన్నాం. కథ ఇలా కొనసాగుతుంది. పరమాచార్య ముందు భయభక్తులతో నమస్కరిస్తూ నిలబడ్డారు. ప్రాపంచిక విషయాలను దాటి వచ్చిన పరమాచార్యులకు సంఘ కట్టుబాట్లు, కంచి కామకోటి పీఠం యొక్క ఆచారాలను పాటించాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. పరమాచార్య ముందుగా సుబ్బలక్ష్మి వైపు చూశారు. వెంటనే తన సహాయకుడిని పిలిచి అతని చెవిలో ఏదో చెప్పారు. ఆ సహాయకుడు వచ్చి సదాశివం సుబ్బలక్ష్మిని బయటకు తీసుకొచ్చాడు. సదాశివంకు ఒక విషయం చెప్పాడు. వెంటనే సదాశివం సుబ్బలక్ష్మిని తీసుకుని విడిదికి వెళ్ళిపోయాడు. కుంజా, తొందరగా మార్చుకో అని చెప్పాడు. సుబ్బలక్ష్మి అప్పటిదాకా తను కట్టుకున్న తమిళ అయ్యర్ స్త్రీల చీరకట్టును మామూలుగా చీరకట్టుగా మార్చుకున్న తరువాత మళ్ళీ పరమాచార్య ముందుకు నిలబడ్డారు. ఇప్పుడు మారిన చీరకట్టుతో ఉన్న సుబ్బలక్ష్మిని చూస్తున్నారు పరమాచార్య. ఆమె ఎలాంటిదో మున్ముందు చెప్పనున్నారు. కానీ ప్రస్తుతానికి కంచి కామకోటి పీఠం యొక్క ఆచారాల ప్రకారం ఆమె పూర్తి బ్రాహ్మణురాలు కాదు కాబట్టి ఆ మడిచీర ఇక్కడ కట్టకూడదు అనే నియమం వైపు మగ్గు చూపారు. ఇప్పుడు సదాశివం వైపు తిరిగారు పరమాచార్య. తీక్షణంగా చూస్తున్నారు. సంఘ కట్టుబాట్లు కామకోటి పీఠం దృక్పథం నుంచి మాత్రమే కాదు, నైతిక విలువల కోణం నుంచి కూడా సుబ్బలక్ష్మి ఒక బ్రాహ్మణుడి పంచన చేరి తన కులధర్మం పాటించింది. నువ్వు నీ కట్టుకున్న భార్యను వదిలేసి నీ ధర్మం తప్పావు. ఇది పరమాచార్యుల చూపుల భావన. పరమాచార్య చూపులు తాళలేక సదాశివం తన తప్పెరిగి తలదించుకున్నాడు. కొన్ని సంభాషణల తర్వాత సుబ్బలక్ష్మి సదాశివంలను దీవించి పంపారు పరమాచార్య. కంచి పరమాచార్యుని దీవెనల వల్ల సుబ్బలక్ష్మి త్వరగా కోలుకుంది. అంతకంటే ఆనందించదగ్గ విషయం ఏమిటంటే రాధకు పెళ్లి కుదిరింది. రాధకు పెళ్లి కుదరటంతోనే సదాశివం తన మిత్రుడు కృష్ణమూర్తి భార్య రుక్మిణి దగ్గరకు వచ్చాడు. కుంజా, చెప్పు. కాదు, అడుగు రుక్మిణిని. రుక్మిణి, చెప్పు. నీకేమీ అభ్యంతరం లేదు కదా మీ అబ్బాయిని విజయకు ఇచ్చి పెళ్లి చేయటానికి? అడిగింది సుబ్బలక్ష్మి. ఇప్పటికే తన మేనల్లుడు అంబిని కృష్ణమూర్తి రుక్మిణి కూతురు అయిన ఆనందికి ఇచ్చి పెళ్లి చేసి తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఇప్పుడు తన కూతుర్ని రుక్మిణికి తోడుగా పంపుతానంటున్నాడు. ఇది సదాశివం తనకు తన మిత్రుడు కృష్ణమూర్తికి ఇచ్చుకున్న మాట. రుక్మిణి కాదంటే తప్ప తన కూతుర్ని వేరొకరికి ఇవ్వనని నిర్ణయించుకున్నాడు ఎప్పుడో.
రుక్మిణి రాజేంద్రన్ ఇద్దరూ తమ ఇష్టం తెలిపారు. ఒకే రోజున కల్కి బంగళాలో పెద్ద పందిర్లో రాధ, విజయ ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి ఘనంగా చేశాడు సదాశివం. ఇందులో కూడా తన వైవిధ్యభరితమైన పనితనం చూపాడు సదాశివం. దీనికి ముందు కంచి పరమాచార్య ఆశీస్సులు పొంది వచ్చారు సుబ్బలక్ష్మి, సదాశివం. ఈ శుభకార్యంలో సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ కచేరీ చేశాడు. సుబ్బలక్ష్మి పక్కనే కూర్చున్న రాధ అత్తగారు, వదినా, వీళ్ళ నాన్న వీడి పెళ్లిలో మీ కచేరీ పెట్టిస్తానని అనేవాడెప్పుడూను. ఈ సమయంలో కనుక ఆయన ఉండి ఉంటే ఎంతో సంతోషించేవారు అంటూ కళ్ళు తుడుచుకుంది. 53 ఏళ్ల సదాశివం పిల్లల పెళ్ళిళ్ళు చేసి సగం బాధ్యత తీర్చుకున్నాడు. సుబ్బలక్ష్మికి 39 ఏళ్ళు. సదాశివం నడివయస్సు ఆఖరి మజిలీలో ఉండి వృద్ధాప్యం గుమ్మం దగ్గర ఉన్నా అతనిలో చేవ ఏమాత్రం తగ్గలేదు. అదే యుద్ధ కుతూహలంతో ముందుకు వెళ్తున్నాడు. రామకృష్ణ మిషన్ భవనం కోసం నిధులు సమకూర్చడానికి శ్రీలంకలోని జాఫ్నాలో సంవత్సరాంతరంలో 3 కచేరీలు ఖాయం చేశాడు. ఈ లోపల మద్రాసులో పెళ్ళిళ్ల కాలం కాబట్టి పెళ్లి ఇండ్లల్లో కచేరీ పిలుపులు ఉంటాయి సుబ్బలక్ష్మికి. మద్రాసులో ప్రతి ఒక్కరూ తమ ఇంట సుబ్బలక్ష్మి కచేరీ కావాలనుకుంటారు. ముఖ్యంగా పెళ్ళిళ్ళకి సుబ్బలక్ష్మి కచేరీ పెట్టడం అంటే గొప్ప విషయం, ఆడపెళ్లివారు గర్వంగా చెప్పుకునే విషయం. కానీ సుబ్బలక్ష్మి అందరికీ అందుబాటులో ఉండకుండా చేశాడు సదాశివం. రాధ మామగారు వారి అబ్బాయి వివాహం రాధతో కాకుండా వేరొకరితో జరుపుతూ సుబ్బలక్ష్మి కచేరీ కోరితే అది తీరని కోరికే అయ్యేది ఆయనకు. సదాశివం అత్యంత ధనవంతులకే మొదటి అవకాశం ఇస్తాడు. తర్వాత అవకాశాలు వాళ్ళకే, చివరి అవకాశాలు అత్యంత ధనికులకే. ఎగువ మధ్యతరగతి వారికి కూడా సుబ్బలక్ష్మి కచేరీ అందని ద్రాక్షే. అత్యంత ధనికులైన దేవకొట్టై చెట్టిగార్లు, ఇతర గొప్ప వ్యాపారస్తులు, అత్యంత ధనికులైన మంత్రులు, ప్రభుత్వ అధికారులు, సంఘంలో పేరు పలుకుబడి ఉన్నవారి ఇండ్లల్లోనే కచేరీ చేస్తుంది. వారే సదాశివం అడిగినంత డబ్బులు చెల్లించగలుగుతారు. మరి అలాంటి కుటుంబమే విజయవాహిని స్టూడియో యజమాని, సినీ నిర్మాత అయిన నాగిరెడ్డిది. గత 6 సంవత్సరాల నుంచి 3 భాషల్లో సినిమాలు తీసి అవి విజయవంతమై వాళ్లతో పాటు తెలుగు సినిమాకి పేరు ప్రతిష్టలు చేకూర్చారు. ఈ సంవత్సరం మాయాబజారు 3 భాషల్లో తీసి విడుదల చేస్తే ఇప్పటిదాకా భారతీయ సినిమా ఎరగని లాభాలు రాబడుతోంది. అలాంటి విజయవంతమైన నిర్మాత కొడుకు పెండ్లికి సుబ్బలక్ష్మి కచేరీకి ఒప్పుకున్నాడు సదాశివం. సుబ్బలక్ష్మి బృందం పెళ్లి వేదికైన విజయ గార్డెన్స్కి చేరుకుంది. మన ఇంటికి బాగా కావలసిన వాళ్ళు గొప్పవారు వస్తే మనం ఎలాగైతే మన దగ్గర ఉన్న అత్యంత విలువైన వస్తువులు వచ్చిన వారి కోసం బయటపెడతామో, నాగిరెడ్డి తెలుగు సినిమా తురుపుముక్క, తెలుగు సినిమాకే కాక తమిళ సినిమాకి కూడా అగ్రనటి అయిన సావిత్రిని సుబ్బలక్ష్మికి పూలమాల వేసి సత్కరించమన్నాడు. సుబ్బలక్ష్మి కచేరీ కోసం కూర్చోబోయే ముందు సావిత్రి సుబ్బలక్ష్మి మెడలో పూలమాల వేసింది. సుబ్బలక్ష్మి వంగి దండ వేయించుకొని సావిత్రికి నమస్కారం చేసింది. ఆ నమస్కారం మర్యాద కోసమే కాదు, సావిత్రిలోని కళకు కూడా. సుబ్బలక్ష్మి కూడా సినిమాల్లో నటించింది, కానీ సావిత్రి నటనా స్థాయిని అందుకోలేదు. ఆ మధ్యనే విడుదలైన మాయాబజార్తో సావిత్రి నటనా సామర్థ్యం ఏమిటో తెలుసు సుబ్బలక్ష్మికి. సావిత్రి వినయంతో ప్రతి నమస్కారం చేసింది. ఆ నమస్కారం కూడా కేవలం సభామర్యాద కోసమే కాదు, సుబ్బలక్ష్మిలోని సంగీత విద్వత్తుకి. సావిత్రి కూడా పాడగలదు, కానీ సుబ్బలక్ష్మి గాత్ర సౌరభానికి చాలా దూరం. ఇద్దరూ తమ తమ రంగాల్లో నిష్ణాతులు, కళామ తల్లి ముద్దు బిడ్డలు. ఒకరినొకరు అభినందించుకున్నారు. ఇప్పుడు సావిత్రి పూలమాలతో సత్కరించినట్లు వేరొక సందర్భంలో చెంబై వైద్యనాథన్ భాగవతార్ అనే ప్రముఖ విద్వాంసుడిని కచేరీకి ముందు సుబ్బలక్ష్మిని సత్కరించమన్నారు నిర్వాహకులు. చెంబై అందర్నీ నవ్వుతూ ఉల్లాసంగా ఉండే మనస్తత్వం కలిగినవాడు. నిర్వాహకులు వచ్చి పూలమాలిచ్చారు. సుబ్బలక్ష్మిని సత్కరించవలసిందిగా కోరారు. చెంబై పూలమాల తీసుకున్నాడు గాని ముందుకు కదలటం లేదు.
ఏంటండి, రండి, పూలమాల వెయ్యండి అన్నాడు నిర్వాహకుడు. అబ్బీ, ఎలా వేయను, చాలా అందమైన ఆడమనిషి ఆవిడ. పర్వాలేదు రండి అన్నాడు నిర్వాహకుడు. అలా కాదు గాని వాళ్ళ ఆయన్ని ఓసారి అడుగు, వాళ్ళ ఆవిడ మెడలో నేను దండ వెయ్యొచ్చో లేదో. చెంబై సరదాగా అడుగుతున్నాడని తెలుసు నిర్వాహకుడికి. అతను కూడా నవ్వుతూ వెళ్ళి సదాశివంకి విషయం చెప్పాడు. నాకేమీ అభ్యంతరం లేదు, చెంబై గారిని దండ వేయమనండి అని చెప్పాడు సదాశివం. నిర్వాహకుడు వచ్చి, మీరు కూడా విన్నారుగా, ఇక పదండి, పూలమాల వెద్దురు. అబ్బీ, సుబ్బలక్ష్మి వాళ్ళ ఆయన అనుమతి ఇచ్చాడు సరే, అంత అందమైన మహిళ మెడలో పూలమాల వేస్తే మా ఆవిడ ఏమన్నా అనుకోదు. అలాగే వెళ్ళి మా ఆవిడ అనుమతి కూడా తీసుకొనిరా అని పూలమాలతో మళ్లీ కూర్చుండిపోయాడు చెంబై. నిర్వాహకుడు చెంబై భార్య దగ్గరకు వెళ్ళి ఆమె అనుమతి కూడా తీసుకొచ్చాడు. అదే సంగతి చెంబైకి కూడా చెప్పాడు. అయినా చెంబై కదల్లేదు. ఇదంతా బానే ఉందబ్బీ, మరి అందగాడినైనా నా చేత్తో పూలమాల వేయించుకుంటే మరి అసలావిడికి పర్వాలేదా? మీరోసారి సుబ్బలక్ష్మి సంగతి కూడా కనుక్కోండి. ఇలా అనేసరికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు అందరూ. నవ్వుతూ సిగ్గుపడుతూ సుబ్బలక్ష్మి తన ఆమోదం తెలిపింది. అప్పటికి అంతమందిని కడుపుబ్బా నవ్వించి చెంబై వైద్యనాథన్ భాగవతర్ సుబ్బలక్ష్మి మెడలో పూలదండ వేశాడు. ఆ తర్వాత సుబ్బలక్ష్మి సంగీత విందు మొదలైంది. ఇది మద్రాసులోని ఒక అనాథాశ్రమానికి లబ్ధి కచేరీ. రాధ కాపురానికి అహ్మదాబాద్ బయలుదేరుతుంది. రాధ భర్త విశ్వనాథన్ అక్కడ స్పిన్నింగ్ మిల్స్లో ఉద్యోగం. 24 ఏళ్ల రాధకి సుబ్బలక్ష్మితో 22 ఏళ్ల అనుబంధం. ఎప్పుడో ఒకసారి రాధ తెలుసుకుంది సుబ్బలక్ష్మి తనకు కన్నతల్లి కాదని. కానీ ఎప్పుడూ తన కన్నతల్లి ఉండి ఉంటే నన్నింకా బాగా చూసుకునేది అనే తలంపు లేకపోగా ఆ ఒక్క మారు తల్లి, సవతి తల్లి అనే పేరుకు మాత్రమే వాడబడుతున్న ఈ పేర్లు కూడా లేకుండా సుబ్బలక్ష్మి తన కన్నతల్లి అయ్యుంటే బాగుండేది అని అనుకునే బంధం రాధది, విజయది కూడా. రాధ అహ్మదాబాద్ వెళ్తూ, నాన్న, అమ్మను అరవకు బ్రతిమాలుతూ సదాశివానికి చెప్పింది. నాకు కోపం వచ్చినప్పుడు అరవకుండా కోపం నా దగ్గరే పెట్టుకుంటే నాకు బీపీ వస్తుంది రాధా. అమ్మకి ఏడుపు వస్తుంది నాన్న, నువ్వు కాస్త కోపం తగ్గించుకో గట్టిగా చెప్పింది రాధ. సరే సరే, నేను బిన్నీ మిల్స్ వాళ్ళకి చెప్పి పెట్టాను. వీలైనంత త్వరగా మద్రాస్ బిన్నీ మిల్స్లో చేరే ఏర్పాటు చేస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరమ్మా అంటూ కూతుర్ని కాపురానికి సాగనంపాడు. సుబ్బలక్ష్మికి కలకత్తాలో పరిచయమైన నారాయణి రాధకు తోడుగా వెళ్ళింది. విజయ మద్రాసులోనే కాపురం. ఇప్పుడు సుబ్బలక్ష్మి ఢిల్లీ రేడియో కేంద్రానికి కచేరీ చేస్తుంది. కానీ మామూలుగా రేడియో కేంద్రాల్లోని రికార్డింగ్ గదిలో ఇవ్వబడుతున్న కచేరీ కాదు. 200 మంది కూర్చున్న ఒక ఆడిటోరియంలో ఒక ప్రక్క అతిథులు, రసజ్ఞులు కాగా రేడియో వారు తమ మైకులు ముందు నుంచి కచేరీని రికార్డు చేసుకునేలా ఏర్పాటు జరిగింది. అతిథుల్లో అతి ముఖ్యమైన వారు బ్రిటిష్ రాచరికపు ప్రతినిధి 7వ హేర్వుడ్. ఈయన ఎలిజబెత్ రాణికి అతి దగ్గర బంధువు. పైగా స్వతహాగా సంగీత జ్ఞానం కలవాడు. కచేరీ ఆద్యంతము ఆయన సుబ్బలక్ష్మి ప్రతిభా పాటవాన్ని నిశితంగా గమనించాడు. సదాశివం గారు, ఆమె పాట అద్భుతం, నాకొక ఆలోచన వచ్చింది, సమయం వచ్చినప్పుడు మీకు నేను చెప్తాను అని త్వరగా సదాశివంతో అన్నాడు హేర్వుడ్. ఏంటది? అంతటి పెద్ద మనిషి సుబ్బలక్ష్మి గురించి ఏం ఆలోచిస్తున్నాడు? ఈ సందేహం తొలి చేస్తుంది సదాశివాన్ని. అక్కడున్న ఢిల్లీ ప్రముఖుల వల్ల తెలుసుకున్నాడు. ఎర్ల్ ఆఫ్ హేర్వుడ్ మద్రాసు కూడా వస్తున్నారని. వెంటనే ఆ దంపతుల్ని తన ఇంటికి ఆహ్వానించాడు. మద్రాసు వచ్చాక తంగంను పిలిచి, తంగం, మన ఇంటికి ఇంగ్లాండ్ రాణి అంతటి వాడు వస్తున్నాడు. ఆయన ఎంత ధనవంతుడో తెలుసా? మన ఇల్లు ఎన్ని ఎకరాలు ఉంటుందంటావు? 2 ఎకరాలు చెప్పింది తంగం.
ఆయన ఇల్లు ఇంగ్లాండ్లో 1000 ఎకరాలలో కట్టాడు. రాజవంశస్థుడు. అయితే ఒక సైన్యానికి విందు ఏర్పాటు చేయమంటావా మామయ్య? ఆయన గురించి ఇన్ని మాటలెందుకు, అసలు విషయం చెప్పు అన్నట్లు అడిగింది తంగం. ఆ ఇంట్లో సదాశివం ముందు నోరెత్తేది తంగం ఒక్కతే. తంగం మాటకి నవ్వు వచ్చింది సదాశివానికి. నవ్వుతూ, లేదు తంగం, ఆయన చాలా పెద్ద మనిషి, చక్కగా ఒక 10 మందికి చేయించు చాలు. ఆ రోజు రానే వచ్చింది. విందు అయ్యాక ఎర్ల్ ఆఫ్ హెయిర్వుడ్ దొర తన మనసులోని ఆలోచన బయటపెట్టాడు. సదాశివం గారు, ఎడిన్బరోలో అంతర్జాతీయ సంగీత ఉత్సవాలు 1947 నుంచి జరుగుతున్నాయి, మీకు తెలుసా? సదాశివం తెలియదన్నట్లు తలూపాడు. ఈసారి ఈ ఉత్సవాలకి సుబ్బలక్ష్మికి కర్ణాటక సంగీతానికి అవకాశం ఉందేమో చూస్తాను అని చెప్పాడు. భారతదేశంలో ఇంగ్లాండ్ రాణి బంధువుని క్రింద బాసింపట్టు వేయించి కూర్చోబెట్టి అరిటాకుల్లో భోజనాలు వడ్డించి తినిపించిన ఘనత సదాశివానికే దక్కుతుంది. పైగా దానికి ప్రతిఫలంగా ఒక అతి పెద్ద అవకాశం గురించి తెలుసుకున్నాడు. సదాశివం ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆ సంగీతోత్సవం గురించి శోధించడం మొదలుపెట్టాడు. శోధించగా తెలుసుకున్నది ఏమిటంటే, ఎడిన్బరో అంతర్జాతీయ ఉత్సవం పాశ్చాత్య దేశాల్లో ఒక ప్రతిష్టాత్మకమైన లలిత కళల ఉత్సవం. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో ప్రజలు శక్తియుక్తులను ద్వేషాలకు ఉపయోగించకుండా మంచి మార్గంలోకి మళ్లించటానికి లలిత కళలను ఊతంగా తీసుకొని ఐరోపా ఖండంలోని ప్రజలకు తమ కళలను ప్రదర్శించే అవకాశం. కోట్ల మంది ఈ ప్రదర్శనలను చూసి ఆనందించే అవకాశం ఈ ఎడింబరో ఉత్సవం చేస్తూ వస్తున్న గొప్ప పని. ఇప్పటికీ 10 సంవత్సరాల నుండి ఈ ఉత్సవం జరుగుతుంది. ఒక్కో సంవత్సరం ఒక్కో క్రొత్త సంస్కృతి యొక్క కళారీతిని ప్రవేశపెడుతూ వస్తుంది. ఇప్పటిదాకా అయితే భారతీయ కళలు అక్కడ ప్రదర్శించబడలేదు. సదాశివం ఇక్కడిదాకా తెలుసుకున్నాడు. ఎర్ల్ ఆఫ్ హెయిర్వుడ్ కూడా చెప్పి వెళ్ళిందదే. అవును, ఇక సుబ్బలక్ష్మి పాటని ప్రపంచానికి పరిచయం చెయ్యాలి. ఖాసా సుబ్బారావు చెప్పింది కూడా ఇదే. సుబ్బలక్ష్మికి, కర్ణాటక సంగీతానికి పేరు రావాలి అని అనుకుంటూ ఆకాశ మార్గాన ఎక్కడో ఎడింబరో మద్రాసు మధ్యనుండగా రాజాజీ చేతికర్ర చప్పుళ్ళు సదాశివాన్ని మళ్ళీ మద్రాసు మట్టి మీదకి తీసుకొచ్చి నిలబెట్టాయి. రాజాజీ చాలా మదన పడుతున్నాడు. ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. సదాశివం, నెహ్రూ ఈ దేశాన్ని ఏం చేస్తున్నాడో తెలుస్తుందా నీకు అంటూ ఆవేశపడుతున్నాడు. మౌనంగా ఉన్నాడు సదాశివం. మళ్ళీ రాజాజీనే చెప్పడం మొదలుపెట్టాడు. ఆవడిలోనే నీకు నెహ్రూ ఎత్తుల గురించి చెప్పాను. మొన్నటికి మొన్న నాగ్పూర్లో కూడా సోషలిజం గురించి మాట్లాడుతున్నాడు. గాంధీ మనకు పోరిన ఆర్థిక వ్యవస్థకి పూర్తి విరుద్ధంగా వెళుతున్నాడు. చిన్న చిన్న కమతాలన్నీ తీసివేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో సమిష్టి వ్యవసాయం మొదలు పెడతాడంట. ఇది రైతుల నడ్డి విరక్కొట్టడమే. చేనేత కార్మికుల కుటీర పరిశ్రమలు ఎత్తేసి ఆధునిక యంత్రాలతో మిల్లులు కడతాడంట. ఇది మన కార్మికుల సృజనాత్మకతని కాలరాసి వారిని యంత్రాలుగా తయారు చేయడమే. గాంధీ చెప్పిన కుటీర పరిశ్రమను నాశనం చేయబూనుతున్నాడు. అన్ని చోట్ల అన్ని రంగాల్లోనూ ప్రభుత్వ ఆధిపత్యాన్ని చొప్పించి ప్రజలకు స్వతంత్రం లేకుండా చేయబూనుతున్నాడు నెహ్రూ. నేను చూస్తూ మిన్నకుండలేను సదాశివం, తన చెంత చెప్పుకున్నాడు రాజాజీ. రాజాజీ 5 సంవత్సరాల నుంచి ఏ పదవిలోనూ లేడు. ఇక రాజకీయాల నుంచి వైదొలిగే సమయం వచ్చింది. అయినా సదాశివానికి రాజాజీ ఎప్పటిలాగానే గురుతుల్యుడు, గౌరవనీయుడు. రాజాజీ బాధ అంతా అర్థమైంది సదాశివానికి. చెప్పండి, మీరేం చేయమంటే అదే చేస్తా. ఏం చేద్దాం? నా తల తీసి మీ చేతిలో పెడతాను, ఏం కావాలో చెప్పండి అన్నట్లు చూశాడు సదాశివం.
స్వాతంత్ర పార్టీ భవిష్యత్తులోకి చూస్తూ చెప్పాడు రాజగోపాలాచారి. సదాశివానికి తన కర్తవ్యం అర్థమైంది. అందులో మొదటి పని, రాజగోపాలాచారి కల్కి బంగ్లా ప్రాంగణంలో 2 గదుల ఇల్లు ఒకటి ఏర్పాటు చేశాడు వెంటనే. ఇక స్వతంత్ర కార్యకలాపాలన్నీ ఇక్కడే జరగడం మొదలుపెట్టాయి. రాజగోపాలాచారి కోరిక మీద ఖాసా సుబ్బారావు తనకు తోడుగా స్వాతంత్రం కోసం పనిచేయడానికి సుబ్బారావు పత్రిక స్వరాజ్య బాధ్యత అంతా సదాశివం తీసుకున్నాడు. 1959 ఆగస్టు 1న బొంబాయిలో స్వాతంత్ర పార్టీ ఆవిర్భవించింది. సుబ్బలక్ష్మి ఈ సభ ప్రారంభానికి ముందు భక్తి గీతం ఆలపించి శుభ సంకల్పం చేసింది. సుబ్బలక్ష్మి లబ్ధి కచేరీలు అప్రతిహతంగా సాగిపోతున్నాయి. సుబ్బలక్ష్మి ఏ సంస్థ లబ్ధి కోసం కచేరీ చేయాలి అనే నిర్ణయించేది సదాశివమే. ఆ కచేరీలో ఏ పాటలు పాడాలన్నా నిర్ణయించేది కూడా సదాశివమే. ఒకరోజు బెంగుళూరు గాయన సమాజం నుంచి ఆ సంస్థ ప్రతినిధులు వచ్చారు. మా అద్దెహాళ్ల కష్టాలు మీరు ఎరుగుదురు కదా. మా ఊర్లోనే బంజారాలం అవుతున్నాం. మీరు సుబ్బలక్ష్మి గారి చేత ఒక కచేరీ చేయిస్తే దానికొచ్చిన డబ్బుని మా సమాజం భవనం నిర్మాణానికి ఉపయోగించుకుంటాం అని సదాశివాన్ని విన్నవించుకున్నాడు. ఇప్పుడు ఇవేగా నడుస్తున్నాయి. ఆ మధ్యన మైలాపూర్ రసికరంజన్ సభావారికి భవనం నిర్మాణానికి కచేరీ చేసింది. కలకత్తాలో రసికరంజన్ సభవారికి కూడా చేసింది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సంగతి మీకు తెలిసిందే అన్నాడు సదాశివం. మరి ఏర్పాటు చేసుకోమంటారా? తప్పకుండా. మరి మీ సమాజం పోషకులు మైసూర్ మహారాజా వారు ఏమైనా వస్తారా కచేరీకి? సదాశివానికి మైసూర్ మహారాజా వారు తప్పకుండా ఉండాలి ఆ కచేరీకి. అందుకోసం తన వైపు నుంచి కూడా ప్రయత్నం చేస్తాడు. ప్రతి విషయమూ గొప్పగా ఆర్భాటంగా ఆలోచించే సదాశివం సుబ్బలక్ష్మి కచేరీలు సాదాసీదా కచేరీలుగా ఉండనివ్వడు. వాటిని ప్రత్యేకమైనవిగా తీర్చిదిద్దుతాడు. ఏమాత్రం తీరికున్నా తప్పకుండా వస్తానన్నారు. సుబ్బలక్ష్మి గారి కచేరీ అయితే తప్పకుండా వస్తారు. ఒకసారి సుబ్బలక్ష్మి గారిని కలవచ్చా? లేదు. సుబ్బలక్ష్మి సాధన చేసుకుంటోంది. మేము త్వరలో కాశ్మీర్ వరద బాధితుల సహాయం కోసం కచేరీ చేయడానికి ఢిల్లీ వెళ్లనున్నాం. ఇక బెంగుళూరులోనే కలుద్దాం అని మొహమాటం లేకుండా చెప్పి పంపాడు సదాశివం. త్వరలోనే బెంగుళూరు గాయన సమాజం కోసం బెంగుళూరులో కచేరీ చేసింది సుబ్బలక్ష్మి. 50 ఏళ్ల నుంచి గాయన సమాజం కూడబెట్టుకున్న డబ్బు 69,000 రూపాయలు. అయితే ప్రభుత్వం 75,000 ఇవ్వగా ఆ రోజుని పురస్కరించుకొని ఒక పత్రిక అచ్చువేస్తే దానిలో వేసిన వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చిన డబ్బు 45,000. అయితే ఒక రోజుల్లో సుబ్బలక్ష్మి కచేరీలో వచ్చిన డబ్బు 40,000. వీటన్నింటినీ కలుపుకొని గాయన సమాజం వారు వారి సొంత భవన నిర్మాణానికి ముందుకు వెళ్లారు. సుబ్బలక్ష్మి ఒంటి చేత్తో ఇంత డబ్బు ఎలా రాబట్టగలిగిందో దీనికి సమాధానం కచేరీకి విచ్చేసిన మైసూరు మహారాజు శ్రీ చామరాజ రాజేంద్ర వడియార్ చెప్పారు. ఆయన కచేరీ తర్వాత ప్రసంగిస్తూ ఇలా అన్నారు. శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మికి మనమెంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఆమె తన మధుర కంఠంతో శాస్త్రీయ సంగీతంపై పట్టుతో మనకు మన శాస్త్రీయ సంగీత విశిష్టతను తెలియజేస్తున్నారు. ఆమె సంగీతానికి ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. మామూలు శ్రోతలను ఆమె సంగీతంలోని మాధుర్యం ఆకట్టుకుంటే విద్వాంసులని స్వర లయ విన్యాసాలు ఆకట్టుకుంటాయి. ఆమె ప్రత్యేకత ఇంకోటి ఏమిటంటే ఆమె పాటలకు దేశంలో అన్ని ప్రాంతాలలోనూ గొప్ప పేరుంది. ఎందుకంటే ఆ పాట శాస్త్రోక్తంగానూ భక్తితోనూ మిళితమై ఉంది. సుబ్బలక్ష్మికి ఆ శాస్త్రీయత రక్తంలోనే ఉంది. భక్తి తనకు పక్కింటిలాంటి అమ్మవారి గుడి పక్కనే ఉండటంతో భక్తి పుట్టుకతోనే పెరుగుతూ వచ్చింది. మధురమైన కంఠం మీనాక్షి అమ్మవారు ఆమెకి ఇచ్చిన వరం.
మామా, అమ్మకు ఆరోగ్యం బాగోలేదంటున్నాడన్న. ఒకసారి వెళ్ళి చూసొద్దాం మామా అడిగింది సుబ్బలక్ష్మి. ఆలోచించాడు సదాశివం. కాసేపటికి, సరే, మనకు తిరువారూర్లో పనుంది. త్రిమూర్తుల ఇళ్ళు కొనాలి. నాతో పాటు ఇంకో 2-3 బయలుదేరతారు. అందరం తిరువారూర్లో పని చూసుకున్న తర్వాత వాళ్ళు మద్రాసు వచ్చేస్తారు. మనం మధురై వెళ్ళి వద్దాం. నువ్వు వస్తున్నట్లు ఎవ్వరికీ తెలియనీయవద్దని చెప్పు అని ఆదేశించాడు సదాశివం. తిరువారూరు పనులన్నీ అయిన తరువాత అమ్మ దగ్గరకు చేరింది సుబ్బలక్ష్మి. తన ఇంట్లో అడుగు పెడితే చాలు, ఎక్కడ లేని ఆనందమో ఉత్సాహమో కలుగుతాయి సుబ్బలక్ష్మికి. సదాశివంవి ఈ ఇంటి వారితో ఇంకా పొడి మాటలే. కాని ఆ ఉత్సాహం, ఆనందం అమ్మ పరిస్థితి చూసుకొని ఆవిరైపోయింది. షణ్ముఖవడివుకు అస్సలు హుషారు లేదు. అమ్మ మంచం పక్కనే క్రింద కూర్చుని, అమ్మా, నువ్వు నాతో మద్రాసు రా అమ్మా. నేను దగ్గరుండి మంచి డాక్టర్కి చూపిస్తాను. మామకు ఎంతోమంది తెలుసు అనునయంగా ప్రేమగా అడిగింది సుబ్బలక్ష్మి. కడుపులో విపరీతమైన నొప్పితో బాధపడుతుంది షణ్ముఖబడివు. పొట్టలో గడ్డ ఉన్నట్లు అనుమానం. రా అమ్మా, నువ్విలా బాధపడవద్దు. అన్నా, నువ్వైనా చెప్పు అంటూ బ్రతిమాలింది. కూతుర్ని తనివి తీరా చూసుకోవటానికి కష్టమైనా సరే లేచి కూర్చుంది షణ్ముఖబడివు. అమ్మబడిలో తల పెట్టుకుంది సుబ్బలక్ష్మి. కూతుర్ని నిమురుతూ ఉంది షణ్ముఖబడివు. ఎక్కడికి వద్దు నా చిన్ని మారాణి, చల్లగా వెళ్ళిపోతాను. అదొక్కటే ఇక. నువ్వు నా సంగీతాన్ని ముందుకు తీసుకెళ్తున్నావు. చాలా సంతోషంగా ఉంది. ఆ తృప్తి చాలు మనస్ఫూర్తిగా చెప్పింది షణ్ముఖబడివు. కూతుర్ని నివురుకుంటూ తనలో మిగిలి ఉన్న ఆశీస్సులు, ఆత్మీయత పంచుకుంటోంది. కాసేపున్న తర్వాత శక్తికి పిల్లలు లేరు, నీకు పిల్లలు లేరు, మీ తర్వాత నా వారసులు లేరు, అదొక్కటే బాధ అంటూ వాపోయింది. తన మధురైలో, తన ఇంట్లోనే ఏమైనా సరే అని నిశ్చయించుకుంది షణ్ముఖబడివు. తన పొదరింటిని కూల్చిన మద్రాసుకు, తన కూతుర్ని తనకే చుట్టాన్ని చేసిన మద్రాసుకు రానంది షణ్ముఖబడివు. షణ్ముఖబడివుకి తన పరిస్థితి తెలుసు. తన కూతురు తన దగ్గరకు మళ్ళీ రాలేదని కూడా తెలుసు. ఇదే ఆఖరు కావచ్చు. కూతుర్ని హత్తుకుంది. కుంజా, కుంజా, నా చిన్ని మారాణి, చెప్పమ్మా. కుంజా, వడివా దగ్గరకు వెళ్ళే వేళయిందమ్మా నాకు. సుబ్బలక్ష్మి అమ్మా అంటూ ఏడ్చుకుంది. అమ్మను ఎక్కువసార్లు వచ్చి చూడలేని తన ఆసక్తతను తలుచుకొని ఇంకా ఏడ్చుకుంది సుబ్బలక్ష్మి. నేటికి కథనిక్కడితో ముగిస్తున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి చేస్తున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో అప్లోడ్ చేయంగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ తరువాయి భాగంలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.